నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వరం కాస్త పెరిగినట్టుగా కనిపిస్తోంది ఇటీవల కాలంలో. తాజాగానే మనం ఒక డిస్కషన్ కూడా చేశాం. పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి నీటిని పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కెనాల్ని 113 కిలోమీటర్ల కెనాల్ని నిర్మించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. అయితే ఈ కెనాల్ ప్రాజెక్టుకు నేను వ్యతిరేకం. ముందు ఇక్కడ జమ్మూలో ఉన్నటువంటి ప్రజలకు అవసరాలు తీరిన తర్వాతనే మిగతా రాష్ట్రాల గురించి ఆలోచిస్తాం, అంతవరకు నేను ఆ కెనాల్ ప్రాజెక్టుకి మద్దతు ఇవ్వలేను అంటూ మాట్లాడారు. తర్వాత రీసెంట్గా అతను రాష్ట్ర హోదా గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా తిరిగి ఇవ్వాలని చెప్పి ఇది మా హక్కు, జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కు అని మాట్లాడుతున్నారు. గతంలో ప్రధానమంత్రి గారి సమక్షంలో కూడా ఒక వంతెన ప్రారంభోత్సవం హాజరైనప్పుడు కూడా ప్రధానమంత్రి గారి సమక్షంలో కూడా అతను స్టేట్హుడ్ యొక్క అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర హోదా అడగడం అనేది అభ్యంతరకరం కానప్పటికీ అడిగినటువంటి టైమింగ్ ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వడానికి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు అనువుగా ఉన్నాయా, ఇది సరైనటువంటి సమయమేనా? ఎందుకంటే మనం చూసాం, పహల్గామ్ అటాక్ అనేది దేశం మొత్తాన్ని కూడా ఉలిక్కి పడేలాగా చేసింది. ఆ అటాక్ తర్వాత ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు, నేను ఏ ముఖం పెట్టుకుని కేంద్రాన్ని అడుగుతాను ఇప్పుడు స్టేట్హుడ్ అని కూడా మాట్లాడారు. మళ్ళీ కొద్ది రోజుల వ్యవధిలోనే అతని టోన్ కూడా కాస్త చేంజ్ అయినట్టు కనిపిస్తోంది. ఎందుకు స్వరం మారింది? తమ హక్కులు సాధించుకోవచ్చు, కేంద్రంతో ఏమైనా ఢీ కొట్టబోతున్నారా? ఇలాంటి చర్చ జరుగుతోంది. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే. నమస్కారం. అంటే మొదట్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత, సజావుగా జరిగిన తర్వాత అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం, కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా అలాగనే ఉన్నారు, కాకపోతే కొంచెం టోన్ మారినట్టు కనిపిస్తోంది. ఒక నెల 15 రోజుల నుంచి టోన్ మారినట్టు కనిపిస్తుంది. రీసెంట్గా కెనాల్ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. అంటే పాకిస్తాన్ పేరెత్తలేదు, కానీ ఇది నేను ఒప్పుకోనని చెప్పారు. అండ్ రీసెంట్గా మా ఎమ్మెల్యేలను భయపెడుతున్నారు, రాష్ట్ర హోదా అనేది మా హక్కు, జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కు అని మాట్లాడారు. అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఎవరు భయపెడుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలని? రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేస్తా, నాకేదైనా పెద్ద విషయం కాదు, ఎన్నికలు నిర్వహిస్తే నిర్వహించుకోండి అని చెప్తున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? మరి మన ప్రేక్షకులకు మీకు అందరికి నమస్కారం అండి. सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन। हल्दी की धरती इंदौर से सिंदूर को वंदन। आज 40 साल पुराना सपना हुआ है साकार, राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार। आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का। 29 जून 2025 दोपहर 1:30 बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड निजामाबाद के किसान महासम्मेलन में अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। మీరు అడిగిన మొదటి పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్లో అసలు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగినప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కలిసి కట్టుగా అక్కడ ఎన్నికలు బీజేపీతో పోరాడినప్పుడు వాళ్ళు గెలిచారు, వాళ్ళు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు ఉన్నారనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇండియా అలయన్స్లో గవర్నమెంట్ ఉంది, అంటే కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఎప్పుడు జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1960లో జరిగింది. సో 1960 నుంచి ఇండస్ వాటర్ ట్రీటీలో అసలు భారతదేశానికి సంబంధించిన సింధు నదీ జలాలు పూర్తిగా మనం వినియోగించుకొని వదిలిపెట్టినే పాకిస్తాన్కి వెళ్లాల్సింది. ఎప్పుడు కూడా అసలు ఆ నదీ జలాలను మనకంటూ, అంటే భారతదేశం యొక్క హక్కు ఏదైతే ఉన్నదో ఆ హక్కును పూర్తి స్థాయిలో ఆ నదిని వినియోగించుకోవాలి. అక్కడ 4 నదులు ఉంటాయి ప్రధానంగా, జీలం పైన, ఆ తర్వాత చినాబు, తర్వాత రావి, తర్వాత బేస్. ఈ 4 రివర్స్కు సంబంధించిన యూటిలైజేషన్లో మనము ముందటి నుంచి కూడా కాంప్రమైజ్ అయ్యకుండా వస్తున్నాం పాకిస్తాన్తో. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని జమ్మూ కాశ్మీర్కు వాటర్ కావాలా, లేకుంటే పంజాబ్లో, నార్దర్న్ పంజాబ్లో వాటర్ కావాలనే దాని మీద ఎప్పుడు కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. అయితే అది నేషనల్ కాన్ఫరెన్స్ మొదటి నుంచి కూడా ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు, అంతేగాని ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేయలే ఈ విషయంలో. ఇప్పుడు ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ఒమర్ అబ్దుల్లా, లేకుండా వాళ్ళ ఫాదర్ ఫరూక్ అబ్దుల్లా. కానీ మరి ఎప్పుడు కూడా సోనియా గాంధీతో వాళ్ళు కొట్లాట పెట్టించుకోలేదు, రాజీవ్ గాంధీతో మాట్లాడలేదు, ఇందిరాగాంధీతో మాట్లాడలేదు. 1960 నుంచి నడుస్తున్నది కదా వ్యవస్థ ఇది. నేను అదే అంటున్నాను. సో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని గట్టిగా మాట్లాడని వీళ్ళు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ జమ్మూ ప్రజలకు, కాశ్మీర్ ప్రజలకు, ఎంటైర్ భారత సమాజానికి 100% చిత్తశుద్ధితోని ఈరోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా
1960 తర్వాత ఎన్ని యుద్ధాలు వచ్చినా ఏది జరిగినా కూడా దానిలో పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్రమైజ్ అయినా కూడా ఈరోజు సింధు నది ఏదైతే ఒప్పందం ఉందో దాని ప్రకారము 80% వాటా మనకే చెందాలి అని కుండ బద్దలు కొట్టినట్టు ఈరోజు కాదు 2016 నుంచి, అంటే భారతీయ జనతా పార్టీ మొదటిసారి అధికారంలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు నుంచి కూడా వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ గో టుగెదర్ అని ఆయన పదే పదే చెప్పడం జరిగింది. 2016-17లో చాలాసార్లు ఆయన షినాబ్ రివర్ గురించి, తర్వాత జీలం రివర్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఈరోజు మన వాటా, అంటే భారతదేశానికి సంబంధించినంత వరకు మన వాటా మనం పొందడానికి ప్రాజెక్టు నిర్మించి ఆ ప్రాజెక్టు ద్వారా ఈ 3 రాష్ట్రాలకు, అటు జమ్మూకు, ఆ తర్వాత పంజాబ్కు, రాజస్థాన్కు, ఈ 3 ప్రాంతాలకు ఎక్కడైతే ఆ వాటర్ ఇంకా అందుబాటులో లేవో అటువంటి ప్రాంతాలకు ఒక కెనాల్ సిస్టమ్ ద్వారా 113 కిలోమీటర్ల ఒక కెనాల్ సిస్టమ్ ద్వారా అనేక ప్రాంతాలకు వాటర్ ఇవ్వాలి అనేది ఒక విజన్. ఆ విజన్ ద్వారా ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు, అందరికి లాభమే. అది జమ్మూకు లాభమే, ఆ తర్వాత పంజాబ్కు లాభమే, ఆ తర్వాత రాజస్థాన్కు డెఫినెట్లీ లాభం. ఎందుకంటే లాస్ట్ ఈ రివర్స్లో ఏ పార్టీ కూడా రాజస్థాన్కు రాదు. అన్ఫార్చునేట్లీ రాజస్థాన్లో మనందరికీ తెలుసు ఎడారి ప్రాంతం, అతిపెద్ద తారెడారి భారతదేశంలో రాజస్థాన్లోనే ఉంది. అనేక ప్రాంతాలు కూడా రాజస్థాన్లో చాలా మీడియాలలో ఫొటోస్ చూస్తుంటాం, ఒక నదిలో ఒక 500 బకెట్లు వేసి నీళ్లు, ఇవన్నీ రాజస్థాన్లో ఫొటోసే. వాటర్ లేకపోవడం అనేది మనం చూస్తాం. సో అటువంటి ప్రాంతానికి మనం వాటర్ ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో, ఒక విజన్తోని మనం ముందుకు వెళ్తాం. సో దాన్ని ఒమర్ అబ్దుల్లా ఈరోజు దాన్ని వ్యతిరేకించడమో లేకుండా ఖండించడమో టోటల్గా బుల్షిట్. నేను అనేది టైమింగ్ అంటున్నా. ఇప్పుడు అసలు అట్లా అనుడే తప్పు, ఇంకా పెట్టండి, అనడమే తప్పు కదా. ఎందుకంటే ఈ రోజు నాకు జమ్మూకు వాటర్ కావాలి, నువ్వు అడుగు, నువ్వు డిమాండ్ చేయి. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన సీఎంగా నువ్వు వెళ్ళి జంతర్ మందర్ దగ్గర ఫైట్ చేస్తావా, లేకుంటే పార్లమెంట్లో మంత్రుల దగ్గరికి, జలశక్తి మినిస్టర్ దగ్గరికి వెళ్తావా, లేకుంటే ప్రధానమంత్రిని కలుస్తావా, అది నీ ఇష్టం. అంతేగాని పంజాబ్కు నీళ్ళు ఇవ్వ అంటే నువ్వేమని, పంజాబ్కు నీళ్ళు ఇవ్వ అని చెప్పడానికి, లేకుంటే రాజస్థాన్కు నీళ్లు ఇవ్వద్దు అని చెప్పడానికి నువ్వేమని. నీకు కావాల్సినది నువ్వు తీసుకోవడానికి ఉపయోగించు. ఎందుకంటే యాక్చువల్గా రివర్స్ అన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లోంచి కిందికి దిగుతాయి. ఇప్పుడు అతని స్టేట్మెంట్ ఎలా కనబడుతుందంటే అతని మాటలో పాకిస్తాన్కి సింపథైజర్ లాగా కనబడుతున్నాయి. పాకిస్తాన్కి నీళ్ళు ఆపుతామంటే ఇతనికి ఇప్పుడు కోపం వచ్చినట్టుగా కనబడుతుంది. అదే కదా అర్థం అవుతుంది. సో ఇక్కడ పాకిస్తాన్ ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో బలు వెలిగినట్టు ఇక్కడ పాకిస్తాన్ కు వాటర్ ఆపుతున్నాం అనగానే ఒమర్ అబ్దుల్లాకు, ఫరూక్ అబ్దుల్లాకు ఎక్కడ లేని ప్రేమ గారికి వస్తున్నది ఇప్పుడు పాకిస్తాన్ గురించి. అసలు పాకిస్తానే కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. 1960 తర్వాత ఇప్పుడు ఈ రోజు ఏం చెప్తున్నాడు ఒమర్ అబ్దుల్లా? ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ఇంటర్వ్యూ, ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే, నేను ఇండస్ వాటర్ ట్రీటీకి మొదటి నుంచి నేను ఆపోజ్ చేస్తున్నా అంటే ఒక రకంగా మాట్లాడకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఇవాళ ఒక్కసారి కాదు, వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా వేశారు, వాళ్ళ తాత ముఖ్యమంత్రిగా వేశాడు, అసలు ప్రధానమంత్రిగా కూడా వేశాడు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అంటే ముందు దో ప్రధాని ఉన్నప్పుడు. మరి ఎందుకు ఈరోజు సడన్గా వచ్చి కాంగ్రెస్ పార్టీ మరి 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దీని గురించి మాట్లాడలేదు. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మోడీ గారు అత్యంత ధైర్యంగా ఇండస్ వాటర్ ట్రీటీని ఒప్పందం ప్రకారం 80% వాటర్ మనకే చెందాలని మొత్తం ఆపడం జరుగుతున్నది. అంటే దానివల్ల భారత సమాజానికి లాభం జరుగుతుంది, దాంతో జమ్మూకు లాభం జరుగుతుంది, పంజాబ్కు లాభం జరుగుతుంది, రాజస్థాన్కు లాభం జరుగుతుంది. సో ఒమర్ అబ్దుల్లా చెప్పే మాట పూర్తిగా శుద్ధ అబద్ధము, పూర్తి స్థాయిలో భారత వ్యతిరేకిగా మాత్రమే మాట్లాడుతున్నాడు అని తప్పితే అసలు భారత సమాజానికి, భారత పౌరులకు లాభం చేయాలనే ఒక్క ఏ కోశాన కూడా, ఇంక్లూడింగ్ జమ్మూ ప్రజల గురించి కూడా ఆయన మాట్లాడతలేడు. పంజాబ్ ని వ్యతిరేకించే నెపంతో పాకిస్తాన్ కి ఫేవర్ గా మాట్లాడుతున్నాడు. ఈరోజు పంజాబే కాదు, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంతకు ముందు అంటే ఒక 2008 ఆ ప్రాంతంలో అక్కడ షాపూర్ ఖాందీ బ్యారేజ్ అని ఒకటి కట్టడం జరిగింది. అది మొన్న 2024లో అది ప్రారంభించుకోవడం జరిగింది. అంటే అనేక డిస్ప్యూట్స్ తర్వాత జరిగింది అది. అయితే మల్టీపర్పస్ ప్రాజెక్ట్, అంటే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది, అట్లాగే కెనాల్ సిస్టమ్ లైక్ శ్రీశైలము, అట్లా మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఆ మల్టీపర్పస్ ప్రాజెక్టు జమ్మూకు, పంజాబ్కు దానివల్ల ఒక డిస్ప్యూట్ నడిచింది మొన్నటికి మొన్న. అనేక డిస్ప్యూట్స్ తర్వాత అది సాల్వ్ చేసుకుంటూ మోడీ గారు మొత్తానికి 2024లో అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానివల్ల జమ్మూ కాశ్మీర్లో ఉండే దాదాపు 1,00,000 ఎకరాలకు ఈరోజు వాటర్ అందుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ ఇవాళ అందుతున్నది. అక్కడ ప్రాంతాలకు అనేక మందికి తాగడానికి, పరిశ్రమలకు నీళ్లు, మనుషులకు తాగడానికి వాటర్ అందుతున్నాయి. అంటే మీరు ప్రాజెక్టులను వ్యతిరేకించడం ద్వారా
ఎందుకంటే 2008లో స్టార్ట్ అయిన, అంటే 2008లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన ప్రాజెక్టు ఇట్లానే ఒమర్ అబ్దుల్లా వచ్చి ఒకటి అంత వాళ్ళ ఫాదర్ అప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఆయన వచ్చి ఒక మాట మాట్లాడము, తర్వాత మెహబూబా ముఫ్తీ వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసము దాన్ని ఆపి ఇప్పుడు నర్మదా రివర్ ప్రాజెక్టు కూడా మనం చూసాం, నర్మదా బచావో ఆందోళన్. ఇవాళ చూడండి ఈరోజు దాదాపు ఎంటైర్ ఈస్టర్న్ గుజరాత్ ఎస్పెషల్లీ ఆదివాసీలు ట్రైబల్స్ ఉండే రీజియన్స్లో ఈరోజు వాటర్ అందుతున్నాయి, అక్కడ అద్భుతంగా ఆనందంగా వాళ్ళు జీవిస్తున్నారు, పెద్ద పెద్ద సిటీలు ఏర్పడుతున్నాయి, అక్కడ మినీ టౌన్స్ ఏర్పడుతున్నాయి. అట్లా డెవలప్మెంట్ ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి మూర్ఖులు ఇట్లా మాట్లాడడం ద్వారా ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు తప్పితే ఏమాత్రం పౌరులకు లాభం చేసిన వాళ్ళు కాదు. అయితే రాజుగారు ఒకటే పాయింట్ చెప్పి నేను దీన్ని ఒక కంక్లూజన్ చెప్తాను. జమ్మూ కాశ్మీర్కు సంబంధించినంత వరకు ఈ 4 రివర్స్ కూడా 4 నదులు కూడా జమ్మూ కాశ్మీర్లోంచే వేరే రాష్ట్రాలకు వస్తున్నాయి. అంటే ఈ 4 రివర్స్ పైన నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, జమ్మూ కాశ్మీర్ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు కట్టుకొని అక్కడ ప్రజల అవసరాలకు ఎంత వాటర్ కావాలి, ఎందుకంటే మన భారతదేశం యొక్క ఇంటెన్షన్ ఏంది, ఈ వాటర్ పాకిస్తాన్కి పోవద్దు, నాట్ దట్ జమ్మూకు రావద్దు లేకుంటే ఇంకో రాష్ట్రం, అక్కడ రాష్ట్రం గురించి పాయింట్ కాదు, అక్కడ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నడుస్తున్నది. సో భారతదేశంలో ఉండే ఈ రివర్ను ఈ వాటర్ను ఖచ్చితంగా మనమే యూటిలైజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఉమర్ అబ్దుల్లా నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఏం చెప్పాలి, ఆయన జమ్మూలో సార్ నేను ఈ 2 ప్రాజెక్టులు కట్టుకుంటా, దీని ద్వారా జమ్మూలోకి ఈ ప్రాంతాలకు వాటర్ వస్తే ఇంకా మిగిలిన వాటర్ ఉంటే మీరు పంజాబ్కి పంపించుకుంటారా లేకుంటే రాజస్థాన్కి పంపించుకుంటారా మీ ఇష్టం అంటే అది అర్థం ఉన్నది. అంతేగాని నేను వ్యతిరేకిస్తా అంటే దర్ ఇస్ నో మీనింగ్. సో వెరీ కంక్లూజివ్లీ సేయింగ్ దట్ ఈరోజు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు 100% చిత్తశుద్ధితోని అక్కడ ప్రజలకు నీళ్ళు అందాలి, అక్కడ ప్రజలకు పరిశ్రమలకు లేకుంటే అక్కడ ఉన్న అవసరాలకు పూర్తి స్థాయిలో వాటర్ అందాలి అనేది చిత్తశుద్ధి. దానికి ఏం కావాలనో వీళ్ళు ప్రపోజ్ చేయాలి లోకల్. మరి ఎందుకైనా ముఖ్యమంత్రి ఉన్నాడు. इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। రీసెంట్గా మాట్లాడింది స్టేట్ హుడ్ గురించి మాట్లాడుతున్నారు. కరెక్ట్. రాష్ట్ర హోదా అడగడం తప్పని అనను, కానీ అడిగినటువంటి సందర్భము ఇప్పుడు అలాంటి పరిస్థితి పహల్గామ్ అటాక్ తర్వాత చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. అతను ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అతనే మాట్లాడారు పెద్ద మనిషి. ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఎలా అడుగుతాం మనం కేంద్రాన్ని ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వమని చెప్పి ఏప్రిల్లో జరిగింది కదా ఏప్రిల్ 22. కరెక్ట్. ఇప్పుడు జూన్ అప్పుడే అతనే అన్నాడు. మళ్ళీ జస్ట్ ఒక నెల 15 రోజుల్లోనే అతను మారింది. ఇది మా హక్కు, జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కు, మాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాష్ట్ర హోదా ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యేలను భయపెడుతున్నారు, పత్రికల్లో ఏదో వార్త వచ్చింది దానికి నేను సిద్ధమే అంటే ఏదో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా కేంద్రం మీద, ఏదో అంటే ఇంకా పాత వాసన ఇంకా పోలేదా ఉమర్ అబ్దుల్లాలో ఆ ఏర్పాటు వాదము? పాత వాసన ఏందండి, అది బ్లడ్ లో ఉన్నది, బ్లడ్ ఉంది, అది కొత్తగా పారేదేం లేదు. కొన్నిసార్లు యాక్టింగ్ చేస్తారు అంతే వాళ్ళు. ఒక ఉమర్ అబ్దుల్లా అయినా, ఫరూక్ అబ్దుల్లా అయినా, లేకుంటే వాళ్ళ మెహబూబా ముఫ్తీ అయినా, వాళ్ళ ఫాదర్ అయినా, ఎవరైనా వాళ్ళందరూ కూడా వేర్పాటువాద శక్తులు, వేర్పాటువాద రాజకీయాలలోంచి వాళ్ళందరూ ఎదిగిన వాళ్ళు. సో వాళ్ళని మీరు మారిపోయారు అనుకోవడం, మారిపోయారు మన తప్పది, మన తప్పు. అప్పటి మందము, ఎందుకంటే అక్కడ మరి ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్పులతో కొడతారు ప్రజలు అనే సందర్భాలలో, కొన్ని సందర్భాలలో వాళ్ళు ఫేవర్గా మాట్లాడుతుండవచ్చు భారతదేశానికి. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ వేర్పాటవాద శక్తులు, వేర్పాటవాద రాజకీయాలలోంచి వచ్చిన పార్టీలు అవన్నీ. అయితే ఈరోజు ఏం జరిగింది, 2023లో సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా ఒక విషయం చెప్పింది. ఏంటంటే మీరు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ఉంది కాబట్టి దాన్ని వెంటనే మీరు ఎన్నికలు పెట్టండి, ఎన్నికలు లేకుంటే గవర్నెన్స్ అనేది సరిగ్గా ఉండదు అనేది అప్పుడు వారు ఇచ్చిన డైరెక్టివ్. దాని ప్రకారము డీలిమిటేషన్ చేసి కేంద్ర హోంశాఖ డీలిమిటేషన్ చేసింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 120 సీట్లను క్రియేట్ చేసి 90 సీట్లలో జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, మిగతా ఒక 24 సీట్లేమో పీఓజేకే పాక్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నట్టు డీలిమిటేషన్ చేసి ఆ డీలిమిటెడ్ ఏదైతే నియోజకవర్గాలునో వాటికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అయితే ఎన్నికలు నిర్వహించడం సందర్భంలో స్టేట్ హుడ్ డిస్కషన్ కూడా వచ్చింది. వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా కేటగారికల్గా ఏం చెప్పిందంటే
వెన్ ద టైమ్ ఈజ్ రెడీ, దానికి సంబంధించిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టేట్హుడ్ ఇవ్వడం 100% చేయాల్సిన విషయమే. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది ఒక రాష్ట్రము, ఎందుకంటే ఒక రాష్ట్రం నుంచి డిమోషన్ ఇచ్చాం కదా, రాష్ట్రం నుంచి కేంద్రపాలిత ప్రాంతం చేసాం. సో దానికి ఖచ్చితంగా కేంద్రం ఆ విషయంలో క్లియర్గానే ఉన్నది. అయితే ఒమర్ అబ్దుల్లా ఎప్పుడైతే ఈ పహల్గామ్ లాంటి ఘటనలు జరిగినాయో, ఎవరైనా భయపడతారు కదా, ఇప్పుడు పహల్గామ్ లాంటి ఘటన జరిగిన తర్వాత కేంద్ర హోంశాఖ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అనేక రిపోర్ట్లు తెప్పించుకుంటారు కదా, అటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, పొలిటికల్ రిపోర్ట్స్ కావచ్చు, లేకుంటే సోషల్ పబ్లిక్, ఇంకా దాని ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది, ఒక కంక్లూజన్కి రాలే ఇంకా. ఎన్ఐఏ ఈజ్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్ దే ఆర్ ఇంటరాగేటింగ్ 2 people who are found guilty, వాళ్ళ ఇంట్లో దాచిపెట్టారని అట్లా ఒక రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ రిపోర్ట్స్ తెప్పించుకున్న దృష్ట్యా అసలు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్ ప్రయారిటీ ఏంటమైంది, జమ్మూ కాశ్మీర్లో పూర్తి స్థాయిలో తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయాలి, నిర్మూలించాలి, తీసివేయాలి. అది ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ. సో దాని గురించి స్టేట్హుడ్ బెటరా లేకుంటే కేంద్ర పాలిత ప్రాంతం బెటరా అనే డిస్కషన్ వచ్చినప్పుడు, స్టేట్హుడ్ అంటే మళ్ళీ చాలా పవర్స్, లా అండ్ ఆర్డర్ కావచ్చు, మిగతా పవర్స్ అన్ని ఆ స్టేట్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్కి వెళ్తాయి. ఆ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉన్నది, ఇందాక మనం చెప్పుకున్నట్టు వేర్పాటువాద రాజకీయాలలోంచి వచ్చిన పార్టీలే ఉన్నాయి అక్కడ. అది నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కూడా మరి భారతదేశం మీద ఎంత ప్రేమ ఉన్నది, లేకుంటే జమ్మూ కాశ్మీర్ ఎంత ప్రేమ ఉన్నదని మనకు కనబడుతున్నాయి, అనేక సందర్భాల్లో చూసాం మనం. అలాంటి పార్టీలు ఈరోజు ఉన్నప్పుడు, అలాంటి పార్టీలకు కంట్రోల్ కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే ప్రతి ఊర్లో దాదాపు ప్రతి సిటీలో 2-3 సార్లు బాంబులు వేరే పరిస్థితి. అలాంటి జమ్మూ కాశ్మీర్లో కరెక్ట్ స్టోన్ పెల్ట్, నేను భారతదేశంలోనే అనేక ప్రాంతాలలో బాంబులు వేలిన సంఘటనలు మనం చూసినప్పుడు ఒక జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ విధంగా వీళ్ళు చేస్తారనే డౌట్ కామన్గానే ఉంటుంది. సో అనేక రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత దానికి ఒక సరైన సమయం వచ్చినప్పుడు స్టేట్హుడ్ చేస్తాం. అయితే ఇంకొక సందర్భం ఏంటంటే, స్టేట్హుడ్ చేయాలంటే కొన్ని రిపోర్ట్స్ ఏం వస్తున్నాయి, కేంద్రం చెప్పిన మాట కాదు ఇది, కొన్ని లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారంటే, ఆ యూనియన్ టెరిటరీగా ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది, యూనియన్ టెరిటరీలో భాగంగానే ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు గెలవడం జరిగింది. సో అలాంటిది సడన్గా ఇప్పుడు స్టేట్హుడ్ తీసుకురావాలంటే మరి ఆ ఎమ్మెల్యేలు అందరూ లేకుండా ఆ ముఖ్యమంత్రి ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిన అక్కర ఉన్నది అనేది కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. అంటే అసెంబ్లీ డిజాల్వ్ చేయాలి, లేదంటే 2029 వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే 2029లో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నన్ను బెదిరిస్తున్నారని మాట్లాడతారు. ఎవరు బెదిరించారు? అతని ఎమ్మెల్యేలని బెదిరించడానికి ఇదే ఇప్పుడు లీగల్ ఎక్స్పర్ట్ లీగల్ పాయింట్ చెప్తే అదేం కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాదు, లేకుంటే సుప్రీంకోర్టు చెప్పింది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అమర్నాథ్ గారు, ఇతను ఎందుకు త్వరపడుతున్నాడు స్టేట్హుడ్ కోసం అంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర హోదా సాధిస్తే నా పేరు జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది అనేటువంటి ఒక తాపత్రయమా, లేకపోతే ఇంకా ఎవరికి మనకి బయటి ప్రపంచానికి తెలియనటువంటి హిడెన్ ఎజెండా, ఇంకా ఎవరికో ఏదో వేర్పాటువాద శక్తులకో లేకపోతే లోకల్గా ఉన్నటువంటి రాడికల్ మోకలకు ఏమైనా మద్దతు ఇచ్చేలాగా ఏమైనా అలాంటి ఆలోచన అది చేస్తే ఇంకా చాలా ప్రమాదం కదా, మళ్ళీ పాత పరిస్థితులు వస్తాయి కదా. అంటే ఇక్కడ కుట్ర దాగి ఎక్కడ ఉన్నదంటే, మేజర్గా ఇది చాలా ఇంపార్టెంట్ రాజు గారు, భారతదేశము ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరిగింది మోడీ గారు. ఒకటి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదము భారత సమాజంలో ఒక మనిషిని అటాక్ చేసినా కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ వార్. అంటే న్యూ డాక్ట్రైన్. ఇంతకుముందు ఇటు ఉగ్రవాద సంఘటనలు అటు చర్చలు ప్యారల్గా జరిగేటివి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ మోడీ గారు చాలా క్లియర్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందా ఇన్ ఇండియన్ సాయిల్, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ వార్ అగేన్స్ట్ ఇండియా అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక బాంబు వేస్తే ఇక్కడి నుంచి 10 బాంబులు వెళ్తాయి. సో అది క్లియర్. అండ్ ఒకవేళ చర్చలు జరిగితే దేని మీద చర్చిస్తాము అనే విషయం గురించి కూడా మోడీ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. దేని మీద చర్చిస్తాము, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే చర్చిస్తామని చెప్పారు. అంటే పాక్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి చర్చిస్తాము అని చెప్పినప్పుడు దాన్ని డీవియేట్ చేయడానికి, దాన్ని పక్కదోవ పట్టించి చర్చ మొత్తం స్టేట్హుడ్ మీదకి తీసుకొచ్చి అక్కడ కొత్త రకమైన నెరేటివ్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఇది కుట్ర జరుగుతున్నది. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో దేని గురించి చర్చించాలి, భారతదేశంలో దేని గురించి చర్చించాలి, పాకిస్తాన్తో ఒకవేళ చర్చించాల్సి వస్తే దేని గురించి చర్చించాలి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పుడు కలుపుతారు భారతదేశంలో అనే దాని మీద చర్చించాల్సింది పోయి ఒమర్ అబ్దుల్లా ఏం చేస్తున్నాడు, దీని అంతా డీవియేట్ చేసి ఒక కుట్రపూరితంగా మరి అతను చైనా నుంచి డబ్బులు వస్తున్నాయా, ఆయనకు పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తున్నాయా, లేకుంటే అమెరికా డబ్బులు ఇస్తుందా ఇప్పుడు తేల్చాల్సిన అక్కర ఉన్నది. ఎన్ఐఏ మస్ట్ ఇన్వెస్టిగేట్ హిమ్. ఎందుకంటే ఈరోజు
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న ఎన్సీకి లేకుంటే పీడీపీకి మొన్న జరిగిన సంఘటనకు ఎలాంటి లింకులు ఉన్నాయా ఏమున్నాయని కూడా బయటపడాల్సి ఉంది. ఈ సందర్భంలో ప్రజల దృష్టిని మరల్చడానికి, ప్రజలు ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి, ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశంలో కలవడం అనేది న్యాచురల్గానే మరి వాళ్ళకి ఇష్టమా లేదా అనేది క్వశ్చన్ ఇష్టం లేదని చెప్తున్నాం. దాని గురించి ఆ నెరేటివ్ బిల్డ్ చేయకుండా, ఆ మాటలు మాట్లాడకుండా, అది ఏ విధంగా భారతదేశంలో భాగం అయిపోతుంది అనే సందర్భాన్ని చర్చించకుండా ఈ సడన్గా ఈ కొత్త అంటే ఇదంతా కుట్రలో భాగము రాజుగారు. ఎందుకంటే చైనా, పాకిస్తాన్ ఈ విషయంలో అమెరికా కూడా ఖచ్చితంగా భారతదేశము విషయానికి వచ్చినప్పుడు, భారత సార్వభౌమాధికారం విషయానికి వచ్చినప్పుడు, భారతదేశం ఒక సూపర్ పవర్గా ఎదుగుతున్నది అనే సందర్భం వచ్చినప్పుడు, భారత ఎకానమీ చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నది అనే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటై భారతదేశాన్ని ఎదగనివ్వకుండా చేయాలి అనే ఇంటెన్షన్తోనే వాళ్ళు పనిచేస్తారు. సో దానిలో భాగంగానే ఇట్లాంటి శక్తులు, ఇప్పుడు మనం రాహుల్ గాంధీ గారిని కూడా చూసాం అనేక సార్లు. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ భారతంలో ప్రజాస్వామ్యం లేదు, మీరు వచ్చి కాపాడండి అని మాట్లాడము, అట్లాగే అమెరికా వెళ్ళి భారతదేశంలో మానవ హక్కులు లేవని మాట్లాడము, ఇవన్నీ దేనికి సంకేతం? దేనికి సంకేతం? ఇది ఒమర్ అబ్దుల్లా ఈరోజు మాట్లాడితే దేనికి సంకేతం? ఈరోజు పీఓజేకే గురించి మాట్లాడలేదు, ఒక్కసారి మాట్లాడలేదే. మరి అంత ప్రధానమంత్రి గారు అంత క్లియర్గా ప్రపంచానికి ఒక సందేశం ఇస్తే, మరి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం సీఎం ఇప్పటి వరకు పీఓజేకే మనదే అనే ఒక మాట ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు రాదు? ఎందుకు ఆ మాట రాదు? ఆయనకు చేత కదా, లేకుంటే దమ్ము లేదా, ఇంటెన్షన్ లేదు, ఆయనకు అసలు అది ఇష్టమే లేదు. ఆయన ఇష్టం ఏంది? ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకొక 3 ముక్కలు చేస్తే ఆయనకు ఇష్టం, అది ఆయన కోరుకుంటున్నది. అంతేగాని పీఓజేకే కూడా భారతదేశంలో అంతర్భాగము, జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగము. ఇది రేపు స్టేట్ హుడ్ వస్తే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటుగా పీఓజేకే కూడా అదే స్టేట్లో భాగంగా ఉండాల్సిందే అని కండిషన్ పెట్టమనండి, అని ఫైట్ చేయమనండి. జేఎండ్కే మొత్తం జేఎండ్కే ఏదైతే మన మ్యాప్లో కనబడుతుందో అదంతా కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని ఫైట్ చేయమనండి. అది అర్థం ఉంటుంది. అంతేగాని నాకు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ హుడ్ కోసం నేను డిజాల్వ్ చేస్తాను, ఎవరిని బెదిరిస్తున్నాడు? ఆయన బెదిరిస్తున్నాడు. వేరే వాళ్ళు ఎవరు బెదిరిస్తున్నాడు? ఆయన ఎవరిని బెదిరిస్తున్నాడు? టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు, అంతే. టాపిక్ డైవర్ట్ చేసి ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ పీఓజేకే గురించి చర్చ బదులుగా ఈరోజు చర్చ దేని గురించి జరగబోతున్నది? జమ్మూ అండ్ కాశ్మీర్కు స్టేట్ హుడ్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి, ఇవ్వకుంటే ఏ విధంగా ఆపాలి, లీగాలిటీ ఏంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, దీని మీద చర్చ చేసే విధంగా ప్రజలను ఒక తప్పుదోవ పట్టించే కుట్ర ఇది. ఖచ్చితంగా ఇది ఫారిన్ ఎలిమెంట్స్ అంటే విదేశీ శక్తుల ప్రోద్బలంతోనే జరుగుతుంది. ఈ రోజు ఇది జరుగుతున్నది. విచారణలో తేల్చాలి ఖచ్చితంగా. అవసరమైతే ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేయాలి. ఎందుకంటే ఈరోజు భారత సమాజానికి, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటవాడు. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నారు కెనాల్ సిస్టమ్, ఇప్పుడు ఆయన వ్యతిరేకించాల్సిన అక్కరే ఉన్నదండి. మీకు ఏం కావాలో అడగాలి కానీ నాకు పంజాబ్ నీళ్ళు పంపియను, లేకుంటే రాజస్థాన్ ఏ జాగిరే ఏంది? నది ఏమని ఇతను క్రియేట్ చేసింది కాదు కదా, అది భగవంతుడు క్రియేట్ చేసింది. అందరు ప్రజల కోసం ఉపయోగపడాలి. నాకు గిన్ని నీళ్లు కావాలి, గిన్ని నీళ్లు ఆపుకునేందుకు నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగు, అర్థం ఉంది. అంతేగా నేను పంపియా అంటే నువ్వేమని పంపించేందుకు? నువ్వు పంపించినా పంపించకుండా ఇప్పటివరకు కిందికి వెళ్తూనే ఉన్నది. నీరు పళ్ళు మెరుగును, నువ్వు ఆపేదేం లేదు. సో ఈ 2 విషయాలలో కూడా రాజుగారు చాలా కేటగారికల్గా ఒమర్ అబ్దుల్లా అనే వ్యక్తి ఖచ్చితంగా విదేశీ శక్తుల ప్రోద్బలంతోనే ఒక కొత్త నెరేటివ్, అంటే ఏదైతే భారతదేశానికి ఉపయోగపడే నెరేటివ్ కాకుండా దాని వ్యతిరేకంగా, అంటే మనం ఏం చెప్తున్నాము, పీఓజేకే మనం అంతర్భాగం కావాలని చెప్తున్నాం. పీఓజేకే ఖచ్చితంగా భారతదేశంలో అంతర్భాగం కావడానికి మనం ఏం ప్రయత్నాలు చేయాలని అన్ని ప్రయత్నాలు చేయాలని మనం చెప్తే, అది కాకుండా దానికి సంబంధం లేకుండా గత 2 నెలలుగా ఒక్కసారి కూడా ఆ మాట మాట్లాడకుండా ఈరోజు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 1.5 మంత్ అవుతున్నది, రైట్? సో 7th మే జరిగి ఇప్పుడు 1.5 మంత్ దాటిపోయింది. ఇప్పటి వరకు ఆ ఒమర్ అబ్దుల్లా కానీ, ఫరూక్ అబ్దుల్లా కానీ ఒక్కరోజు, ఒక పూట, ఒక్క క్షణం కూడా పీఓజేకే మనలో అంతర్భాగం అనే మాట ఎందుకు ఉపయోగించలేదు? వాళ్ళకి సంబంధం లేదా? వాళ్ళ పక్కనే ఉంటారు కదా, మరి మాట్లాడాలి కదా. ప్రధానమంత్రి గారు అనేక సందర్భాలలో మాట్లాడారు కదా, జయశంకర్ గారు మాట్లాడారు కదా, మరి ఎందుకు మాట్లాడలేనా? అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, క్లియర్గా కనబడుతున్నది. సో ఒమర్ అబ్దుల్లా యొక్క ఇంటెన్షన్ ఏంది? రాహుల్ గాంధీ మాట్లాడా? రాహుల్ గాంధీ ఇంటెన్షన్ కూడా అంతే. రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఇప్పుడు సోనియా గాంధీ ఇరాన్కు సపోర్ట్గా మీరు వెళ్ళాలని మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె ఆపరేషన్ సింధూర్ సందర్భంలో సోనియా గాంధీ గారు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు? ఈరోజు పీఓజేకే గురించి మనం మాట్లాడింది ఆవిడ. మన జవాన్లను, మన సివిలియన్స్ను వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాల్చి చంపుతూ ఉంటే, రైట్, కనీసం ఆమె బయటకు వచ్చి ఆ ప్రెస్లో మాట్లాడాలి కదా.
మరి ఆమెకు ఆ బాధ్యత లేదా? ఇరాన్లో ఏదో జరిగిందంటే ఆమె స్టేట్మెంట్ ఇస్తుంది, పాలస్తీనాలో జరుగుతుంది స్టేట్మెంట్ ఇస్తుంది. రాహుల్ గాంధీ మాట్లాడిండా పిఓజేకే గురించి? మాట్లాడాడు ఆయన. ఉమర్ అబ్దుల్లా మాట్లాడలేదు, ఫరూక్ అబ్దుల్లా మాట్లాడలేదు, మెహబూబా ముఫ్తీ మాట్లాడదు. వాళ్ళకి ఇంటెన్షన్ లేదు, వాళ్ళకి అసలు ఆ ఇంటెన్షన్ లేదు, ఆ కోరిక లేదు. సో వాళ్ళకు ఉన్నదల్లా ఏంది? ఇప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్లో స్టేట్హుడ్ కావాలి, అక్కడికి వచ్చే డబ్బులన్నీ వాళ్ళ జేబులలో నింపుకోవాలి, అక్కడ ప్రజలను వెన్నుపోటు పొడవాలి, అక్కడ ప్రజలను మోసం చేయాలి, అక్కడ ప్రజలందరూ తీవ్రవాదం వైపు, స్టోన్ పెల్టింగ్ వైపు, లేకుంటే విదేశీ శక్తుల వైపు వెళ్ళాలి. వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు దండుకోవాలి, లండన్లలో బిల్డింగులు కట్టుకోవాలి. అది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. ఈరోజు ఆ పప్పులు ఉడుకుతలేవు మోడీ గారితో. ఆ పప్పులు ఉడకకపోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్కు మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కరెక్ట్. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. ఐ థింక్ కేంద్రం గమనిస్తుందని ఆశిద్దాము. ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తారు. బట్ ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా అడుగుతున్నాను ఈ సందర్భంగా, ఉమర్ అబ్దుల్లా కామెంట్స్ వెనక ఏముంది? విదేశీ శక్తుల ప్రమేయం ఏమైనా ఉన్నదా? పొలిటికల్ గెయిన్స్ కోసం మాట్లాడుతున్నారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్య వేదిక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.